నమస్తే, వెల్కమ్ టు విభావరి నేచర్. నా దగ్గర ఏ దేశీ విత్తనాలు ఉన్నాయో చూపిస్తాను. అలాగే ఈ సమ్మర్ కోసం నేను ఏ విత్తనాలు పెట్టుకుంటానని కూడా చూపిస్తాను. ప్రస్తుతానికి నా దగ్గర ఉన్న నాటు విత్తనాలు ఇదిగోండి. అన్నీ ఏం వేసుకోను, కొన్ని ఇది ఎర్రపాలకూర, స్టార్ బెండ, చెర్రీ మిర్చి, ఎర్రపాలకూర, తెల్లగుంజు వంగ, ఇది అచ్చబెండ, 1 ఫీట్ బెండ, చారల దోస, 1 ఫీట్ మిర్చి, చిత్రాడ బీర, రివర్స్ మిరప, ఈ దనుపు చిక్కుడు, ఇవి పెరుగు తోటకూర, పాలకూర, ఇవేమో లాంగ్ బీన్స్. ఇవి ఆల్రెడీ వేసుకున్నా, మొలకలు కూడా వచ్చినాయి. ఇవి నా దగ్గర ఉన్నాయి. ఇవన్నీ కూడా దేశీ విత్తనాలు, ఇవన్నీ సంత నుంచి తెచ్చుకున్నవి. కొన్ని పెట్టుకున్నా ఆల్రెడీ, పాలకూర, ఎర్ర పాలకూర ఇవన్నీ పెట్టుకున్నా, మంచిగా వచ్చినాయి. ఇప్పుడు ఏమేమి పెట్టుకుందామో చూద్దాము. హైబ్రిడ్ సీడ్స్ కన్నా నాటు విత్తనాలు ఉంటే పెట్టుకోవడం మంచిది. ఈ దేశీ విత్తనాలు మనకు అందిస్తున్న సాంబశివ గారి ఫోన్ నెంబర్ కూడా ఇంతకు ముందు వీడియోస్లో ఇచ్చాను నేను. వాళ్ళు ఎక్కడికైనా కూడా పంపించగలుగుతారు, ఒకసారి చెక్ చేయండి. ఫస్ట్ అయితే ఈ 1 ఫీట్ బెండ పెట్టుకుంటున్నా. ఫస్ట్ టైము దీనికి మరి కంటైనర్ పెద్దది కావాలేమో నాకు తెలియదు, కానీ నా దగ్గర ఉన్న వాటిలోనే నేను పెట్టుకోవాలనుకుంటున్నా. చూద్దాము, ఈసారి అది వచ్చే క్రాప్ని బట్టి దాని కంటైనర్ ఎలాంటిది అయితే బాగుంటుంది అనేది తెలుస్తుంది. ఇదైతే 20 లీటర్ వాటర్ టిన్ దీంట్లో పెట్టుకుంటున్నా. ఒకటే పెట్టుకోవాలి, అవి మొలకలు వస్తాయో రావా అని చెప్పేసి నేను 2 పెట్టుకుంటున్నాను. ఇది కూడా అంతే, 20 లీటర్ ఉంటుంది అనుకుంటున్నా. డస్ట్బిన్ ఇది ఆల్రెడీ కిచెన్ వేస్ట్, సాయిల్ లేయర్ వేసుకొని వదిలేసింది. దాదాపుగా 4-5 మంత్స్ అవుతుంది. ఇంతకుముందు కూడా వేరే గింజలు పెట్టుకొని మళ్ళీ పెట్టుకుంటున్నా. సాయిల్ మిక్స్ అయితే కొత్తగా ఏం చేసుకోలేదు, కొంచెం వేపపిండి అయితే కలుపుకున్నా. ఇది పెద్ద డ్రమ్ము. ఆల్రెడీ దీంట్లో అరటి చెట్టు ఉంది, ఒక మిరప చెట్టు కూడా ఉంది. దీని సైడ్ నుంచి పెట్టుకుంటున్నా 2, ఎందుకంటే ఇది డ్రమ్ పెద్దగానే ఉంది, మట్టి కూడా ఎక్కువ ఉంది కాబట్టి 2 విత్తనాలు పెట్టుకుంటున్నా. ఈ చెట్టు చూడండి, చెర్రీ టమాటాలు ఎన్ని వచ్చినాయో. అసలు పిట్టలు ఏవి ఉంచుతలేవు, లాస్ట్కి మందార మొగ్గలు కూడా తినేస్తున్నాయి. ఇది ఫ్రూట్స్ ట్రే ఉంటుంది కదా, దానికి పాడైపోయిన బిన్ బ్యాగ్ ఉంటే అది వేసి పెడుతున్నా. 1 ఫీట్ బెండ అయితే ఒక 10-12 గింజలు పెట్టుకున్నా. ఎన్నో సేవ్ చూడాలి. ఇదైతే స్టార్ బెండ, ఇది కూడా పెట్టుకుంటున్నా. ఎందుకు బెండ గింజలు ఎక్కువ పెట్టుకుంటున్నా అంటే చలికాలంలో కన్నా ఎండాకాలంలో ఈ బెండ పంట బాగా వస్తుంది. ఇంతకుముందు పెట్టుకున్న మొత్తం ఇట్లా కొంచెం బూజు తెగులు లాగా వచ్చి క్రాప్ సరిగా రాలేదు. అందుకని ఈసారి సమ్మర్ కాబట్టి ఎక్కువ బెండనే ప్రిఫర్ చేస్తున్నా. ఇందులో ఇంతకుముందు గోంగూర ఉండే, ఎర్ర గోంగూర ముక్కలు, ఆ మొక్కలు తీసేసి కొంచెం వేపపిండి కలుపుకొని మళ్ళీ బెండ మొక్కలు పెట్టుకుంటున్నా. స్టార్ బెండ, ఇది నేతిబీర చెట్టు ఉంది కదా మడి, దాంట్లోనే పెడుతున్నా. బెండ విత్తనాలు మనం పెట్టుకున్న 10-12 రోజుల్లోపు మనకు మొలకలు వచ్చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి చారల దోస, ఇది కూడా పెట్టుకున్నా. సమ్మర్కి దోసకాయ బాగుంటుంది, ఇట్లా వాటర్ శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇవి కూడా ఎక్కువనే పెట్టుకుంటున్నా. ఈ మడి మొత్తం దోసనే పెట్టుకుంటున్నా. దోసకి రూట్స్ ఎక్కువ స్ప్రెడ్ అవుతాయి కాబట్టి వెడల్పుగా ఉన్న కంటైనర్ తీసుకోవడం మంచిది. అందుకనే నేను కూలర్ ట్రే మరియు ఇది వెడల్పుగా ఉన్న గ్రో బ్యాగ్లో వేసుకుంటున్నా. గింజలు ఎక్కువనే ఉన్నాయి కాబట్టి ఎక్కువనే వేసుకుంటున్నా. ఒకే గ్రో బ్యాగ్లో పెట్టిన కాడికి వచ్చినాయి అనుకోండి, కొన్ని మొలకలు వచ్చిన తర్వాత కొన్ని తీసేసి ఏవైతే కొంచెం హెల్తీగా అనిపిస్తాయో వాటిని మాత్రమే ఉంచుతాను. ఇప్పటికైతే 1 ఫీట్ బెండ, స్టార్ బెండ, చారల దోస ఈ 3 పెట్టుకున్నా. నెక్స్ట్ వచ్చేసి చిత్రాడ బీర, ఆల్రెడీ నేను 2 పెట్టుకున్నా, వచ్చినాయి కూడా. ఇంకొకటి పెట్టుకుంటా, ఎందుకంటే ఒక టబ్బు ఖాళీగా ఉంది ఇక్కడ సైడ్ నాకు, అందుకనే ఇక్కడ పెట్టుకుంటున్నాను. ఈ తీగజాతి మొక్కలు ఎప్పుడైనా కూడా మనకి గోడ సైడ్ పెట్టుకుంటే ఈ నిలువు పందిరి వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నేను లీఫీ వెజిటేబుల్స్ సీడ్స్ పెట్టుకోవట్లేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ వేసుకున్నాను. చూపిస్తూ ఉండండి. అవి పాలకూర 4 టబ్బుల్లో ఉంది, మెంతికూర ఆల్రెడీ వేసుకున్నా. చూడండి 4 టబ్బుల్లో ఎంత బాగా వచ్చిందో. తర్వాత మళ్ళీ దీంట్లో ధనియాలు వేసుకున్నా, ఎర్రపాలకూర గింజలు కూడా వేసుకున్నా. చిన్న చిన్న మొలకలు అయితే వచ్చినాయి. ఈ చుక్కకూర గింజలే సీడ్స్ వదిలిపెట్టిన. ఇప్పుడు ఈ ఎండిన పువ్వులను తీసుకొచ్చి మళ్ళీ పెడతా 2 టబ్బులల్లో. ఈ 2 టబ్బులు ఖాళీ ఉన్నాయి, ఒకటి 50 రూపీస్ టబ్బు, ఒకటి గ్రో బ్యాగ్, దాంట్లో పెట్టుకుంటా. ఈ ఎండిన పువ్వుల్లోనే సీడ్స్ ఉంటాయి కాబట్టి ఈ ఎండిన పువ్వులను తీసుకొచ్చి అందులో పెడుతున్నా నేను. మంచిగా వస్తుంది. ఒక 2-3 నెలలు ఈజీగా మనం లీవ్స్ తెంపినా కొద్దీ వస్తుంటాయి. కొంచెం దూరమే పెట్టుకోవాలి, కొంచెం బుషిగా అయితే కాబట్టి. పాలకూర, ఈ చుక్కకూర కొంచెం దూరం పెట్టుకుంటే మొక్కలు అనేవి ఆరోగ్యంగా ఉంటాయి. అన్ని గింజలు ఒకేసారి కాకుండా 1 వీక్ ఒక రకం 1 వీక్ ఒక రకం పెట్టుకుంటే
మనకి ఇంట్లో వాడుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇవి మొన్న సంత నుంచి తెచ్చుకున్న చిన్న ఉల్లిపాయ బల్బ్స్ తెచ్చుకున్నా. 50 రూపీస్కి 5 ఏమి ఇచ్చారు. లాంగ్ బీన్స్ పెట్టుకున్నాను చెప్పినా కదా, ఆల్రెడీ మొలకలు కూడా వచ్చినాయి. ఇప్పుడు చిన్న మొలక వస్తుంది చూడండి. ఇందులోనే ఒక బచ్చల కూర ర్యాండమ్గా వచ్చింది. నర్సరీ నుంచి పచ్చిమిర్చి నారు తెచ్చుకున్నా కదా, అప్పుడు 9x9 గ్రో బ్యాగ్లో కూడా ఒక మొక్క పెట్టుకున్నా. అది చూడండి ఎంత మంచిగా అయిందో. అట్లనే ఇక్కడ నాటు మిర్చి గింజలు కూడా వేసుకున్నా. అవి కూడా మంచిగా నారైనాయి. ఎంత ఫ్రెష్గా వచ్చిందో నారు. ఇది నాటు మిర్చి లేదంటే లాంతర్ మిర్చి అని వేసుకున్నా, ఏదనేది తెలియదు. ఈ నారు కూడా పెట్టుకుంటా నేను. కుండీలు రెడీ చేసి పెట్టుకున్నా, చిన్న చిన్న కుండీలే, వాటిలో పెట్టుకుంటున్నా. ఈవినింగ్ టైంలో పెట్టుకుంటే బెటరు, కానీ నేను మార్నింగ్లో పెట్టుకుంటున్నా. పెట్టుకొని కొన్ని వాటర్ పోసి షేడ్ ప్లేస్లో పెడతాను, మరీ ఎండలో కాకుండా. ఇది లాంతర్ మిర్చి. మరి అది లాంతర్ మిర్చా ఇది నాటు మిర్చో తెలియదు. కాకపోతే లాంతర్ మిర్చి అని ఒకటి నాటు మిర్చి అని ఒకటి నారు పోసుకున్నా. మరి అదో ఏదో తెలియదు, నేనైతే పెట్టుకుంటున్నా. అవి కూడా తర్వాత కొన్ని కుండీలు రెడీ చేసిన తర్వాత అవి కూడా పెట్టుకుంటాం. మళ్ళీ నేతిబీర, మునగ, కాకర ఇవన్నీ ఆల్రెడీ ఉన్నాయి. టమాటా ఇప్పుడు పెట్టుకుంటే సమ్మర్లో అంత కాయదు కాబట్టి పెట్టుకోవట్లేదు. ఇప్పటికైతే ఈ బెండ, దోస, మిరపనారు అవైతే పెట్టుకున్నా. ఆకుకూరలు మనం ఎప్పుడంటే అప్పుడు వేసుకోవచ్చు. 15 డేస్కి ఒకసారి గింజలు వేసుకుంటే మనకి ఇంట్లో వాడుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి. మెంతికూర అయితే చాలా బాగా వచ్చింది. ఆల్రెడీ పుదీనా ఉంది, పాలకూర ఉంది, ఎర్ర పాలకూర వేసుకున్నా. గోంగూర ఒకటి పెట్టట్లేదు. గోంగూర వర్షాకాలానికి పెడదామని నేను పెట్టట్లేదు. ఇవి నేను ఈ సమ్మర్కి పెట్టుకున్న విత్తనాలు. ఇది ఈరోజు వీడియో బాగుందనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సెలవు.